హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం వీడియో చూపించబోతున్నానంటే షేర్ చేయబోతున్నానంటే నేను జూన్ మంత్లో మీకు ఒక నోట్ చూపించాను కదా, ఇలా రాసుకోండి, ఇలా ఖర్చులు పెట్టుకోండి అని చెప్పాను కదా. ఆ తర్వాత అడిగారనమాట, మీరు ఇలా చూపించారు కదా, ఎంత సేవ్ చేశారో అది కూడా చూపించండి, మాకు కొంచెం బాగుంటుందని చెప్పారు. అందుకని ఆ వీడియోని ఈరోజు చేయబోతున్నా. ఇది చూసిన తర్వాత నాకు ఎంత మిగిలింది చూసారనుకోండి, మీకు కూడా మనం ఇలా మిగిల్చుకుందాం. ఇంతవరకు ఇలా స్టార్ట్ చేయకుండా ఉంటారు చాలామంది, ఎలా పడితే అలా ఖర్చులు పెడుతూ. ఇది చూసిన తర్వాత ఓ ఇంత మిగిలిద్దా, మనం కూడా చేసుకుందాం అని స్టార్ట్ చేసి ఎలా కొంచెం మంచిగా ఖర్చులను తగ్గించుకుంటారని చూపిస్తున్నానండి. మీరేం లేదు, ఈ మధ్యకాలంలో నేను ఇవన్నీ చూపించడంలా ఇప్పుడు అడిగారని చెప్పి చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, సరేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. ఏమంటే నేను ఈ మంత్ వచ్చి నాకు ఆల్టర్నేటివ్ డేస్ లాగా అనమాట. ఈరోజు ఒక 15 100 ఖర్చు పెట్టాను అనుకోండి, మరుసటి రోజు ఏమీ ఖర్చు పెట్టను అనమాట. అలానే ప్రతి ఒక్కళ్ళు నో స్పెండింగ్ డే ఫాలో చేయండి. చేశారంటే మీకు నో స్పెండింగ్ డే ఎలా అంటే వీక్లీ 1 టైమ్ 2 టైమ్ ఆ రోజు ఏమీ ఖర్చు పెట్టండి. 1 టైమే పెట్టుకోండి, 1 డే పెట్టుకోండి. ఆ రోజు అసలు ఏమీ ఖర్చు పెట్టకూడదు, ఏమీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకూడదు, ఏమి కొనకూడదు అని పెట్టుకున్నారు అనుకోండి. ఆ రోజు మీరు ఎంత ఖర్చు పెడతారో అమౌంట్ వచ్చి మీకు సేవ్ అవుతుంది. ఇలా మంత్లీ 4 వీక్స్ కదా మంత్కి, ఆ 4 వీక్స్లో 4 డేస్ వచ్చింది కదా మనకి. వీక్లీ వన్స్ చేసినా కూడా వస్తుంది. అప్పుడు మీకు ఒక మంచి అమౌంటే దొరికిద్ది. ఇలా కూడా ఫాలో చేయండి. నాకేమో ఈ మంత్ ఒకరోజు ఖర్చు లేదు, అలా వచ్చింది అనమాట. మధ్యలో బక్రీద్ వచ్చింది కదండి, ఆ రోజు తెలిసిన వాళ్ళు బిర్యానీ పంపించారు, మటన్ బిర్యానీ పంపించారు. అంటే సాటర్డే మనం తినం కదా, అందుకని మళ్ళీ సండే వాళ్ళు ప్రిపేర్ చేశారు, బిర్యానీ చేసి అందరికి తెలిసిన వాళ్ళకి ఇచ్చారు. అలానే మటన్ కూడా పంపించారనమాట. అంటే కుక్ చేసింది కాదు, ఆ రోజు వాళ్ళు వేటను కోసారు, అది కూడా ఇచ్చి పంపించారు. అది ఆ రోజు వండకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రీజర్లో మరుసటి రోజు వండుకున్నాం. అందుకని సండే మండే 2 రోజులు ఖర్చు లేదనమాట. ఇలా ఒకరోజు కూరగాయలు 2 రోజులు కాల్సిన కొనుక్కొని ఆ రోజంతా బయటకు వెళ్ళకుండా, ఇలా పాల కవర్ కూడా ఈ రోజు కొని మరుసటి రోజు కొనకుండా, అలా అంటే ఇంట్లో మనుషులు ఉంటే తాగుతారు, లేకపోతే ఆ రోజు మనకు మిగిలింది కదా, ఏదన్నా బయటకు వెళ్ళినా వాళ్ళు తాగకపోయినా అలా వచ్చినందువలన కొంచెం అమౌంట్ మిగిలిందండి. అలానే రైస్కి 2000 తీసి పెట్టాను కదా, మాకు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు లేరంట, వాళ్ళు ఊరు వెళ్ళారంట, రావడం లేట్ అయిద్దమ్మా అన్నారు. అందుకని నేను మా పక్క షాప్లో తెచ్చుకున్నా. వాళ్ళు అక్కడే తెచ్చుకొని పెట్టుకుంటారనమాట. అంటే ఎక్కువగా తెచ్చి స్టాక్ పెట్టుకుంటారు అందరికి ఇవ్వడానికి. అక్కడికి వెళ్ళి 10 kgs పంపించమంటే పంపించారు. ఈ మంత్ నేను 10 kgs యూజ్ చేసా. లాస్ట్ మంత్ కొన్నది, అదే జూన్ మంత్, దానికి ముందు మంత్లో కొన్న రైస్ ఉంది. ఇప్పుడు 10 kgs కొని అడ్జస్ట్ చేసేసాను. 10 kgs వచ్చి 714 ఎంత అయిందండి, అంతే. అప్పుడు మనకి రైస్కి 2000 తీసి పెట్టిన దాంట్లో మిగిలిద్ది కదా, అలా కొంచెం అమౌంట్ మిగిలింది. అలానే కొన్ని టయాలు వచ్చి ఎక్కువగా కూడా ఖర్చులు వచ్చినాయి అనమాట. అలా అస్సలు ఖర్చు లేకుండా ఉంది, ఒక్కోసారి ఎక్కువ ఖర్చులు వచ్చింది. మొత్తంగా చూసి టోటల్ వేస్తే ఎంత మిగిలింది నేను చెప్తాను, చూపిస్తాను మీకు. ఇలా కనుక మనం చేసుకున్నట్లయితే అసలు ఫస్ట్ ఒక నోట్ పెట్టి రాయడం స్టార్ట్ చేశారనుకోండి, మీకు చక్కగా ఎక్కడెక్కడ ఎలా ఖర్చు పెట్టాలి, ఏ రోజు ఎంత కొనుక్కోవాలి, ఏ రోజు అసలు ఖర్చు పెట్టకుండా ఉండొచ్చు, ఇలా అన్నీ తెలుస్తాయి అన్నమాట. అందుకే నోటు కొనుక్కొని రాసుకోవటం స్టార్ట్ చేయండి అని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయండి. అలానే మంత్ ఎండింగ్లో ఇలా మిగిలింది అనుకోండి మనీని, దాంతో మీరు గోల్డో సిల్వరో ఏదో ఒకటి తీసుకోండి. ఇప్పుడు వచ్చి మీకు గుర్తుందా ఆ వీడియో, 600 రూపీస్ ఉంటే చాలు గోల్డ్ కొనవచ్చు అని ఒక వీడియో పెట్టా, 600 రూపీస్కి గోల్డ్ అని. అప్పుడు వచ్చి 100 మిల్లీగ్రాములు అండి. నేను 600 అని పెట్టాను, కానీ నేను కొనింది 550 రూపీస్కి అనమాట. నాకు అంతవరకు తెలియదు 100 మిల్లీగ్రాములు కూడా ఇస్తారని. అప్పుడే నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పి నేను కొనుక్కొచ్చుకొని మీకు వీడియో చేసి పెట్టాను. ఇప్పుడు వెళ్ళి అడిగితే ఎంత చెప్తున్నారంటే అదే 100 మిల్లీగ్రామ్స్ వచ్చి 1015 ఎంతో చదువుతున్నారండి. దగ్గర దగ్గర 500 రూపీస్ ఇంక్రీజ్ అయింది మనం వీడియో పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే.
500 రూపీస్ ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఏం చెప్తున్నారంటే, ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, గోల్డ్ తగ్గిద్ది 68,000కి వచ్చిద్ది అని చెప్పారు. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. 2-3 షాపులు మేము రెగ్యులర్గా అంతకుముందు వెళ్ళేవాళ్ళం. ఎప్పుడన్నా ఇలా కాయిన్స్ చిన్న చిన్నవి కొనడానికి అట్లా అలవాటు. అప్పుడు వాళ్ళు మాకు బాగా అలవాటు అయ్యారు, చెప్పారనమాట. ఇప్పుడు 71,000 సంథింగ్ ఉంది కదా. అంటే ఈ వీడియో నేను ఎప్పుడు చేస్తున్నానంటే 30న చేస్తున్నా. ఇంత ఉంది కదా. సండే చూసారంటే 31,000 సంథింగ్ ఉందండి. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా తగ్గిద్ది 68,000 కూడా వచ్చింది, మీరు ఏమన్నా కొనుక్కోవాలనుకుంటున్నారంటే మేమేం కొనుక్కోవాలనుకోవడంలో ఇప్పుడు లేదు మనీ, అంటే కొనుక్కోవాలనుకుంటే కనుక కొనుక్కోండి అని చెప్తున్నారు, తగ్గిద్ది ఇంకా కొంచెం అని. మరి మీరు కూడా ఎవరన్నా కొనుక్కుంటారేమోనని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇలా లీక్ చేయకూడదు. లీక్ చేస్తే వాళ్ళ షాప్కి వెళ్ళి ఎవరన్నా కొనుక్కుంటారా? 68 అవన్నీ కొనుక్కుందామని కొనేవాళ్ళు కూడా వెళ్ళకుండా ఉంటారు. ఎమర్జెన్సీ వాళ్ళు కొనుక్కుంటారు, మిగిలిన వాళ్ళు. అలా ఇట్లా మిగిలిన డబ్బు 1 మంత్ అంతా జాగ్రత్త చేసి మిగిలిన డబ్బుల్ని గోల్డ్ సిల్వరో ఎంత ఉంటే అంత కొనిపెట్టుకోండి. ఒక గోల్డ్ ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నారంటే, మీరు తగ్గినప్పుడే కొందామని కూర్చున్నారనుకోండి, అదన్నీ ఏవి సేవింగ్స్ చేయలేము. ఎవ్రీ మంత్ ఎంతో కొంత కొనుక్కోండి. 1 గ్రామ్ కొనగలిగితే 1 గ్రామ్ కొనండి. 1/2 గ్రామ్ కొనగలుగుతున్నారా? 1/2 కొనండి. అయితే కొనండి, ఆపకండి. దాని పాటుకు అది చేరుతూ ఉంటుంది అని చెప్తున్నారు. చాలామంది అలానే ఫాలో అవుతున్నారు. రేట్లన్నీ చూడట్లా. ఎలా అయినా సరే 1 గ్రామో 2 గ్రామో కొనాలని పెట్టుకొని కొంటూ ఉన్నారండి. మీ వల్ల ఎంత ఇదో ఇలా దాచిపెట్టుకొని జాగ్రత్త చేసుకుంటూ వచ్చింది. ఆ పిసినారుతనం, ఆ జాగ్రత్త, తినరా అలా అన్నీ అనకూడదు అనమాట అసలు. ఎందుకంటే మన దగ్గర మనీ లేదనుకోండి, ఎవరన్నా వచ్చేస్తారా, ఎవరన్నా ఇస్తారా అని మనం ఎదురు చూడడమే ఫస్ట్ తప్పైన విషయం. ఎవరు ఇవ్వరు, ఎందుకు ఇస్తారు? వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నారు, వాళ్ళ ఖర్చులు ఉంటాయి, పిల్లల పాపలు అవి ఇవి అన్నీ ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఎందుకు ఇస్తారండి ఎవరైనా సరే? అందుకని ఎవరిని ఎదురు చూడకూడదు. మనం డబ్బుకి కష్టపడకూడదు. అంటే మనం మంచిగా తింటూ అనవసరమైన ఖర్చులు, తిండిలో మాత్రం లోపం పెట్టకూడదు. అందుకని తిండిలో లోపం పెట్టకూడదు అని చెప్పేసి ఒకరోజుకి 1000 రూపాయలు తిండికే ఖర్చు పెట్టకూడదు. మనకి ఎంత కావాలి, ఏంటి అవసరం, అంతవరకు చేసుకోవాలి, సరేనా? అలా చేసుకున్నట్లయితే మనం మంచిగా ఎంతో కొంత మనీని సేవ్ చేసుకుంటే ఇతరులను ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో కనుక మీరు బాగా మాట్లాడుతూ ఉంటారు, ఎవరైనా సరే, అది రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా లేకపోతే తెలిసిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే బాగా మాట్లాడతారు. మనం కనుక వెళ్ళి ఒక అవసరానికి డబ్బని అడిగామనుకోండి, అది 100 రూపీసా 200 రూపీస్ ఏమన్నా ఎంతన్నా ఉండని, అడిగిన మరుసటి రోజు నుంచి మనతో మాట్లాడడం వాళ్ళు కట్ చేసేస్తారు, పెద్దగా మాట్లాడరు. ఇంతకుముందు బాగా మాట్లాడిన వాళ్ళు మాట్లాడకూడదని నిర్ణయించుకుంటారు, వీళ్ళు ఇప్పుడు ఇచ్చామంటే మళ్ళీ వస్తారని. అలాంటి అవసరం మనకి ఎందుకండి? మనం కష్టపడేదన్నా చేసుకొని సంపాదించుకోవాలి, అలానే జాగ్రత్త చేసుకోవాలి. ఇష్టాన్ని కొనుక్కొని తింటాం. చాలామంది చూసారంటే చిరుతిండ్లు ఎక్కువగా తింటూ ఉంటారు, మనీని వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా బయట ఏవి పడితే అవి తిన్నా కూడా హెల్త్కి మంచిది కాదు కదా. మనకి ఏది కావాలి, మంచి ఫుడ్ తీసుకోవడం తప్పు లేదు, ఏది పడితే అది తినకూడదు. అలానే ఎలా పడితే డబ్బు ఉందని అలా ఖర్చు పెట్టకూడదు. ఖర్చు పెట్టినట్లయితే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అందరూ అనుకుంటారు ఈవిడ ఇలా ఉంది అలా ఉందని. ఎందుకంటే డబ్బు విలువ, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, అది లేకపోతే మనల్ని ఎలా చూస్తారు, ఇవన్నీ నేను చూసిన మనిషిని, నాకు బాగా తెలుసండి. అందుకని నేనైతే ఒక 20 years బయటకే రాకుండా ఇంట్లోనే ఉన్నానంటే మీరు నమ్ముతారా? ఎవరితో పెద్దగా మాటలు కూడా ఉండవండి ఎవరితో. ఎందుకంటే మనం ఇలానే ఉంటే వీక్గా ఉంటాం, ఫినాన్షియల్గా చెప్తున్నా. మనం ఏమన్నా చేద్దాం, మనం సంపాదిద్దాం అని చెప్పేసి మన ఎవరి కోసం, మన ఇంటి కోసం, మన ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఒకళ్ళు సంపాదన చాలదన్నప్పుడు మనం చేయడంలో తప్పు లేదు. అలానే కూర్చొని మా వారికి 12,000 వస్తుంది, మా వారికి 8,000 వస్తుంది, నేను ఎలా చేయాలి అనుకుంటే అది అసలు ఏమి చేయలేమండి. మనం ఏదన్నా చేద్దాం. మన హస్బెండ్కి తక్కువ శాలరీ అనుకున్న వాళ్ళు, హస్బెండ్కి తక్కువ శాలరీ అనుకున్న వాళ్ళు ఏదన్నా చెయ్యండి. అదే బట్టి ఇది చేయాలి, ఫ్యామిలీని రన్ చేయాలంటే కుదరదు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు కష్టపడండి. శక్తి లేనప్పుడు మనం కష్టపడలేము.
సరేనా? ఇప్పుడు నేను ఏ పనులు చెయ్యట్లా, యూట్యూబ్ చేస్తున్నా. ఇది కూడా ఆపేద్దామని అనుకున్నానండి, మధ్యలో పెట్టలేదు కదా వీడియోస్. కానీ చాలామంది మీ వీడియోస్ కోసం చూస్తున్నా ఉన్నారని చెప్పి మళ్ళీ నేను పెడుతున్నా. మీకోసమే పెడుతున్నా, నిజంగా చెప్తున్నా. ఈ డబ్బు కోసం దానికోసం కాదు. ఇందులో ఎంత వస్తుందండి అమౌంట్? ఏం పెద్దగా రాదనమాట. ఉన్నా కూడా పెద్దగా వ్యూస్ కూడా లేవు. ఉన్న చాలామంది మన మీద అభిమానంతో అడుగుతున్నారు. సరే ఏదో మనకు తెలిసింది చెప్దామని చేస్తున్నా, నిజంగా చెప్తున్నా. అలా ఏదో ఒకటి చెయ్యండి. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దాంట్లో చాలా కష్టం ఉంటుందండి. మనం కష్టపడాలి, సంపాదించాలి అని దిగినప్పుడు ఏదో ఒక ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకొని మంచిగా కష్టపడండి, డబ్బులు వస్తాయి. ఈ మధ్య టైలరింగ్ అందరూ నేర్చుకొని చేస్తున్నారండి. ఒక రోజుకి 500 వచ్చినా కూడా చాలు, 15,000 వస్తాయి నెలకి. 10,000 రానేయండి, పోగ మీరే బాగా పాపులర్ అవుతారు. మంచిగా కొడితే చక్కగా సంపాదించుకోవచ్చు. అటు ఇటు ఉద్యోగాలకు పరిగెత్తే పని లేకుండా చదువుకున్న వాళ్ళు కూడా చక్కగా టైలరింగ్ నేర్చుకొని చేస్తున్నారు. అలా ఏదో ఒకటి చేయండి, వస్తుంది. అంతేగాని ఎవరన్నా ఇస్తారని అస్సలు ఎదురు చూడకండి. ఎవరు ఇవ్వరు. అలా ఎదురు చూసి అడిగినా కూడా మనల్ని అసలు ఒక మనిషిగా కూడా లెక్క చేయరు అనమాట. అందుకని చెప్తున్నా. మెయిన్ మ్యాటర్ పోయి ఏదేదో వచ్చింది కదా, ఇవన్నీ యూస్ఫుల్ అయిన విషయాలే కదండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. అందుకనే చెప్తున్నా, వీళ్ళు చేస్తారా వాళ్ళు చేస్తారని అసలు ఎవ్వరు చేయరు, ఎవ్వరు మాట్లాడరు, ఎవ్వరు చూడరు. మన లైఫ్ మనమే చూసుకోవాలి, అదే నిజం. ఇదిగోండి చూడండి, స్టార్ట్ చేశాను కదా, ఇక్కడ 7,500 ఉందండి. ఇక్కడ అన్నిటికి కలిపి 500 తీసేయండి, 7,000 వేసుకున్నాను కదా. ఇదిగోండి చూడండి, ఇలా వేసుకుంటూ ఒకరోజు ఏమీ కొనలేదు చూడండి. ఇట్లా అప్పుడప్పుడు ఈ మంత్ అలా వచ్చింది నాకు. ఒక్కోసారి చూడండి 430, 500, 930 ఇలా ఎక్కువైన రోజులు కూడా ఉన్నాయి. ఇలా పోగా మొత్తం ఖర్చు పోగా అన్నీ తీసి ఇచ్చేస్తే నాకు వచ్చేసి ఒక 2,000 సంథింగ్ మిగిలిందండి. ఎందుకంటే నేను రైస్ కొనలే, అందులోనే 1,000 రూపీస్ నాకు మిగిలింది కదా. మళ్ళీ మధ్యలో నేను ఏం కొనలేదు కదా. ఇలా రాసుకోండి, ఇలా నోటు పెట్టుకొని చక్కగా రాసుకోండి. టోటల్ ఏంటి, ఎంత ఖర్చు పెట్టాము, అందులో నుంచి ఇప్పుడు ఎంత ఉంది చూసుకోండి, ఎంత మిగిలింది చూస్తే మనకు తెలిసిద్ది అనమాట. ఎంత తీసుకున్నాం ఫస్ట్, మన అమౌంట్ మొత్తం ఎంత ఖర్చు అయింది, తీసుకున్న అమౌంట్లోంచి మనం ఖర్చు పెట్టింది మైనస్ చేస్తే మనకి మిగిలింది వచ్చింది అనమాట. 1,500 అండి, ఇది వేరే మనీ. ఈ 1,500 ఈ పర్సులోనే ఉంచుతాను అనమాట. ఇందులోని తీసి ఇందులోనే పెడుతూ ఉంటాను. లాస్ట్లో 1,500 ఇంతేనా మిగిలిందంటే అప్పుడప్పుడు చేంజెస్ కూడా మిగులుతూ ఉన్నాయండి, 10, 20 అన్న. అది విడి సేవింగ్స్ అనమాట. నేను చెప్పాను కదా, ఇలా చేంజ్ రూపాన దాచిపెట్టినా కూడా 1 ఇయర్ తీయకుండా అలా దాచిపెట్టండి. 10 రూపీస్, 5 రూపీస్ మిగిలిన అన్నీ వేస్తూ 1 ఇయర్ తీయకండి, మీకు ఒక మంచి అమౌంట్ అయ్యిద్ది అనమాట. ఆ చేంజ్ అన్నీ కలిపితే దాంతో కూడా మనం ఏమన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిగిలింది అనుకోండి, 1,500 మిగిలింది. ఈ 1,500 మిగిల్చడానికి మనం కొంచెం కష్టపడాలి. ఇంకా అందులో కూడా ఉంది అనమాట, దగ్గర 2,000 పైనే మిగిలింది అనమాట. ఎలా మిగిలిందంటే కొన్ని రోజులు మనం ఖర్చులు పెట్టలా, రైస్లో ఒక 1,000 రూపీస్ మిగిలింది, అందుకని ఇలా మిగిలింది. దీంతో మీరు ఇప్పుడు వెళ్ళేసి సిల్వర్ కావాలంటే సిల్వర్ కొనుక్కోండి, గోల్డ్ కావాలంటే గోల్డ్ కొనుక్కోండి. 1,500కి ఏమొచ్చిందంటే వచ్చింది, ఎంత వచ్చిందో అంత కొన్ని పెట్టుకోండి, సరేనా. సిల్వర్ అయితే దగ్గర ఒక 15 or 10 grams వచ్చిందండి సిల్వర్ కాయిన్. బిస్కెట్ రూపాన్ని కూడా దొరుకుతుంది, తీసి పెట్టుకోండి. అలా సేవింగ్స్ చేస్తూ ఉండండి, దాచిపెట్టుకోండి. రేట్లు పెరిగినప్పుడు మీరు అమ్మేశారనుకోండి, మీకు మంచి లాభం వస్తుంది. ఇప్పుడు మా ఫ్యూచర్ యూజ్ ఉన్నోళ్ళు కొని అట్లానే దాచిపెట్టుకొని కావాల్సిన టైంలో అది మార్చేసి వస్తువులుగా తీసుకోండి. లేదు మేము ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకుంటే మీరు అలా చేసుకోండి. లేకపోతే SIPలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది నేను ఊరికే చెప్తున్నాను, నేను చెప్పానని మీరు ఇవన్నీ చేయకండి, మీకు నచ్చితేనే చేయండి, సరేనా. మీరు చెప్పారని చేసాం మాకు అన్నీ నష్టమైనాయి అని అనకండి. నాకు తెలిసి నేను చెప్తున్నా, SIPలో చేయొచ్చు, లేకపోతే ఇట్లా సిల్వర్ గోల్డ్ కావాలనుకున్న వాళ్ళు అందులో చేసుకోవచ్చు. ఇలా ఎందులో కొంతలో యూస్ఫుల్గా ఉండే దాంట్లో చేసుకోండి. ఇప్పుడు ఇలా మిగలాలంటే మనకి ఎట్ట మిగిలిద్ది, ఇలా నోట్ రాసి పెట్టుకొని అన్ని ఖర్చుని కరెక్ట్గా తీస్తూ ఒక దగ్గర పెట్టుకొని జాగ్రత్త చేసుకొని విడివిడిగా పెట్టుకుంటానండి అన్నీ.
అందులో మిగిలేమో దాంట్లో వేస్తూ వస్తే ఇట్లా దొరికిద్ది. సరేనా? ఇలా చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ ఉంటాయి, వస్తాయి. ఇప్పుడు నేను ఇందులో బోల్డ్ మంచి విషయాలు చెప్పాను కదా, అవన్నీ మంచి విషయాలేనండి. సరేనా? ఇక ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. అలానే ఒక 10 రూపాయలు దాచిపెట్టినా కూడా చూసి కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు. దాచిపెట్టామంటే ఇప్పుడు మనం పొట్టని అంటే ఏది పడితే అది కొనుక్కొని తినకుండా మనకు చాలా అవసరాలు ఉన్నాయి ఫ్యూచర్లో. వీటన్నిటికీ ఎవరిస్తారు డబ్బు? మిడిల్ క్లాస్ వాళ్ళం అని చెప్పేసి మనం ఖర్చులను తగ్గించుకొని కష్టపడి దాచిపెడతాం. అది అర్థం అవ్వదు వాళ్ళకి, ఏదో దాచిపెడుతున్నారు. ఇతరులను చూసి మనం ఇది చేసుకోకుండా మన గురించి, మన ఫ్యామిలీ గురించి ఆలోచించి మనం ఏదన్నా చేసుకుంటే అందరికీ మిగిలిద్ది. అంతేగాని ఒకరిని చూసి మనం కుళ్ళుకోకూడదు, ఏడవకూడదు కదండి. అంతే కదండి. మరి దీని వెనక కష్టమే ఉంటుంది కదా. ఎట్ట పెట్టా అది ఖర్చు పెడితే మనకి ఎట్లా సరిపోయింది, మనీ చాలు. అందుకని మిడిల్ క్లాస్ వాళ్ళు చూసి జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ వేస్తూ జాగ్రత్తగా ఖర్చు చేసుకున్నట్లయితే మీకు కూడా మంచిగా సేవింగ్స్ ఉంటుంది. సరేనండి? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.